అట్లా ట్రంప్ ఏం చేసినా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎవడు పడితే వాళ్ళు ఫస్ట్ ఊర్ల నుంచి హైదరాబాద్, అందరూ హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై అయిపోయింది. ఇప్పుడు ఎవ్వరు అమెరికాని ఇక వేరే ముచ్చటే లేదు. ఎక్కడ గల్లీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికి ఇద్దరు ఉంటే ఇంటికి ఇద్దరు అమెరికా, బిడ్డ అయితేనేమో అల్లుడు అమెరికాకి ఇచ్చేయాలి, లేకుంటే బిడ్డ కూడా అమెరికాకు పోతుంది. కొడుకైతే గ్యారెంటీ అమెరికా ఉంటే ఇజ్జత్గా సవాల్ అట్లా ఫీల్ అవుతున్నారు. ఏమిటికి అమెరికా, అందరు ఇక్కడి నుంచి పోతున్నారు. తల్లిదండ్రులు కూడా పంపేదాకనేమో అమెరికా, మా బాబు కూడా అమెరికా. ఏం లేదు ఏతులు చెప్పుకోవడానికి, లిటరల్గా ఏతులు చెప్పుకోవడానికే. పోయి ఒరిగేది ఏముండదు, మునుపట్లా కూడా కాదు. ఇక్కడ చదువుకున్నాలే పోతారు కదా, ఇక్కడ 1,00,000 వచ్చేది అక్కడ 5,00,000 వస్తుంది కావచ్చు. మునుపు ఇల్లు లేక గతి లేకుంటే కూడా ఉన్న చోట ఉందరు, ఏదో చేసుకుందరు. కానీ ఇప్పుడు సొంత ఇల్లులు ఉంటున్నాయి, హైరైజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, భూములు ఉంటాయి, జాగాలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ పిల్లలు అమెరికా కావాలి. ఎందుకు మరి? దీనికి ఏమున్నది రీజను? గొప్పలకు ఒకటి తప్ప ఏమన్నా? మా పిల్లడు పోయాడు, మీ పిల్లడు వెళ్ళలేదా, మా పిల్లలు యూఎస్లో, ఇవి చెప్పుకోవడానికి కదా. ముఖ్యంగా అమ్మలక్కల అంకుల్లే పోని పంపుతారు. పంపకేవైతుంది ముసలితనానికి, వాళ్ళు వీళ్ళని పట్టించుకోనప్పుడు బయటికి మేమే పంపినాం, ఇజ్జత్ పోతుంది. గట్టిగా అనుకోవద్దు, లోపల బాధనంతా కుక్కుకొని ఓడ్చుకొని బయటికి మాత్రం పిల్లల్ని మనం కన్నా వాళ్ళు అక్కడే బాగున్నారు, మేము కూడా వెళ్తున్నామని అక్కడికి పోయి ఆయమ్మల కన్నా అధ్వానంగా పని చేసుకుంటూ 6 నెలలు మళ్ళీ ఇక్కడికి వస్తారు. చెప్పుకోరు, పరువు పోద్ది. ఇంకా లాస్ట్ ఓడ్చుకొని ఆ పరువు కూడా పోయిన స్టేజ్ నుంచి అప్పుడు బయటపడతారు. వృద్ధాశ్రమాల్లోకి వెళ్ళాక మేము పిల్లల్ని కన్నాం, వాళ్ళని అమెరికాకు పంపినాం, మమ్మల్ని ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. 90% తల్లిదండ్రుల ఫోర్స్ తోటే వాళ్ళు పోతారు. లేని ఆలోచన వాళ్ళు క్రియేట్ చేస్తారు. 10% వీళ్ళే పోతారు, వీళ్ళ నాశనానికి వీళ్ళే పోతారు. తర్వాత పోయిన వాళ్ళు బ్రో హాయ్ వ్యూయర్స్, మీరు అమెరికాకు రాకండి, రేట్లు పెంచారు, ఇక అమెరికాలో ఉన్న దరిద్రాలు చెప్తుంటారు, తిడుతుంటారు, అమెరికాని ట్రంప్ని తిడుతుంటారు, అన్ని జరుగుతాయి. వాడు మాత్రం ఇండియాకు రాడు. మరి నీకు అంత ప్రాబ్లం కదా, ఎవరిని రాకంటున్నావు, ట్రంప్ వేస్ట్, నిర్ణయాలు వేస్ట్, మరి నువ్వెందుకుంటున్నావు అమెరికాలో అంటే ఆన్సర్ ఉండదు. అది దరిద్రం, అక్కడ పని మనుషులు ఉండరు, అక్కడ ఫుడ్ ఉండదు, అయిన వాళ్ళు ఉండరు, ఎంజాయ్మెంట్ ఉండదు. కానీ మేము అమెరికాలో ఉంటాం, మీరు మాత్రం రావద్దు. ఎందుకు ఇది? సో పోయిన వాళ్ళు రారు, వచ్చే వాళ్ళని రావద్దంటారు. ఇదే కరెక్ట్, ట్రంపే కరెక్ట్ మొగడేమో అనిపిస్తుంది. లేకుంటే ఒక లైన్లో 20 ఇళ్ళు ఉంటే 20 ఇంట్లో ఇద్దరు ఉంటే ఆంధ్ర అమెరికానే. ఇప్పుడు నడూరులో కన్నా అమెరికాలో తెలుగు వాళ్ళు ఎక్కువైంది. ఇప్పుడు మనమే ఉన్నాము, తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అన్నాం, ఆంధ్ర తెలంగాణ విడిపోవాలనుకున్నాం. ఆంధ్రాకు ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వచ్చి మన పిల్లలకు కూడా ఉద్యోగాలు లేకుండా మొత్తం వాళ్ళే ఉద్యోగాలు చేస్తే మనం ఊరుకుంటామా? తెలంగాణకు వేరే రాష్ట్రాల్లో వచ్చి మొత్తం మనకు లేకుండా చేస్తే మనం ఊరుకుంటాం? మనకు ఒక న్యాయం, అమెరికన్స్కి ఒక న్యాయం. ఇప్పుడు వాళ్ళు లోకల్ ఫస్ట్ అనుకుంటున్నారు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అక్కడ 5,00,000 వస్తాయి, ఇక్కడ 1,00,000 వస్తుంది కావచ్చు. ఏం చచ్చిపోతారా? ఇక్కడ ఇల్లు ఉంటుంది, అయిన వాళ్ళు ఉంటారు, కళ్ళ ముందర అమ్మా నాన్న ఉంటారు, కలిసి ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. అసలు గట్టిగా మాట్లాడితే హైదరాబాద్ లాంటి సిటీలు కాదు, హాయిగా ఉన్నూరులో హైదరాబాద్లో 1,00,000 వచ్చే బదులు నువ్వు ఉన్నూరులో 50,000 వస్తే అక్కడ రోజు సాయంత్రం అయితే నీ దోస్తుగాళ్ళు ఉంటారు, నీ ఫ్రెండ్స్ని కలుసుకోవచ్చు. అమ్మ నాన్న అక్క కష్టం అని చనిపోతే 10 మంది వస్తారు. ఇన్ని పెట్టుకొని సిటీకి రావడమే దరిద్రం. ఆప్షన్ లేదు కనుక వస్తున్నాడు డబ్బుల కోసం. ఇక్కడ 1,00,000 చాలవు, అక్కడ 5,00,000 కావాలి, అవి కూడా చాలవు, కోట్లు కావాలి, అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్లం కావాలి, అక్కడే ఉండాలి, అక్కడ పాపం అనేటోడు ఉండడు, ఇక్కడ ముసలోళ్ళని చూసే దిక్కు ఉండదు, కానీ పోయి అక్కడ ఉంటాం. దీని బదులు మీకు దమ్ము ఉంటే అక్కడ ఉండాలనుకుంటే ఇన్ని కోట్లు కట్టండి, లేకుంటే మూసుకొని మీ దేశంలో ఉండండి అంటున్నాడు ట్రంప్. ఈ నిర్ణయంతో నిజమే భారతదేశంలో టాలెంట్ ఉంటే ఉద్యోగాలు దొరకవు, ఇక్కడ లంచాలు, అవినీతి, పైరవీలు ఇవన్నీ ఉన్నాయి కనుక మంచి మంచి వాళ్ళంతా అక్కడికి పోతున్నారు. రిజర్వేషన్ పంచాయతీ ఉంది, ఇవన్నీ ఇప్పుడు తెగేవి కావు. కానీ ప్రజల్లో కూడా బాధ ఉంది, ఇక్కడ టాలెంట్ గుర్తింపు లేనప్పుడు ఇక్కడ 10 ఇచ్చే బదులు అక్కడ 1,00,000 దొరుకుతాయి కదా అని ఫస్ట్ ఎవరైనా వద్దామనే పోతారు. అక్కడ పోయాక అక్కడ ఏం మాయో, ఏం వశీకరణం, ఏం మందు పెట్టినట్టయితే కానీ అటే ఉంటారు. ప్రభుత్వాలు కూడా ఇక్కడున్న పిల్లలకి పైరవీలు లేకుంటే రికమెండేషన్లు, రిజర్వేషన్లు వీటిని బట్టి కాకుండా కొంచెం ఎవరికి తెలివి ఉందో, ఎవడు వర్తో వాళ్ళకి కరెక్ట్గా జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ మేధస్సు అంత తరలిపోతుందని కొన్ని దశాబ్దాల నుంచి పెద్ద పెద్ద మేధావులు ఉద్యమాలు చేస్తున్నారు. మరి ఇక్కడ వాళ్ళకి సరిగ్గా ఆపర్చునిటీస్ లేకుంటే అక్కడికే పోతారు. ఇప్పుడు అక్కడ ఎట్లాగో తీసుకోవట్లేదు కదా, ఇక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి. ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళను వాళ్ళకు ఉద్యోగాలు, మంచి మంచి స్థానాలు కల్పించండి, వాళ్ళకు ఉద్యోగ భరోసా ఇవ్వండి, అప్పుడు వలసలు తగ్గుతాయి. ఇప్పుడు ట్రంప్ అక్కడి నుంచి పంపిస్తుంటే ఆప్షన్ ఏంటి? ఇక్కడ మనం ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించండి. నేను ముందే చెప్పినట్టు నాణానికి 2 వైపులు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యం ఉంది, ఉద్యోగాలు రాకపోవడం ఉంది, అక్కడికి పోవడం తప్పవడం ఉంది. ఇక్కడ ఎంతో అంత వస్తే సాటిస్ఫై కాకుండా నలుగురికి నేను అమెరికాలో ఉన్నాను చెప్పుకోవడం, లేకుంటే ఒక బిల్డింగ్ జాలక 10 బిల్డింగ్లు కొనుక్కోవాలనుకోవడం, కోట్లు ఆస్తి చూపడం కోసం కాకుండా కొంచెం 1,00,000 జీతం వస్తుంది, ఒక ఇల్లు ఉంది, చాలు ఇక్కడ బతుకుదాం అనుకునే వాళ్ళు ఎవరో అక్కడికి పోకుండా ఉంటే బెటరు. ఇది ఒక రకంగా అక్కడికి పోకుండా ఇక్కడ ఆగితే దేశం అన్న డెవలప్ అవుతుంది, ప్రభుత్వాల్లో మార్పు అన్న వస్తుంది. ఇక్కడ కాకుండా అక్కడ పోతాం అనుకుంటున్నారు. ఇక్కడే ఉంటే ఉద్యోగుల కోసం ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం చేయడమో, ఎటు చేసి మార్పు రావడమో, డెవలప్మెంట్ అన్న అవుతుంది. ఇవి రెండూ ఆలోచించాలి. ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రజల కోసం, ప్రజలు కూడా ఇంకా రిస్క్ చేసుకొని అదేదో దేశం వేయబడి తిడుతుంటే దొంగతనాన్ని బతుక్కుంటూ చేతులకు ఒక ఖైదీలాగా సంఖ్యలు వేస్తే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైనా కొత్తగా ఇన్నోవేట్ చేద్దాం, ఉద్యోగాలు రాకుంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం, అక్కడ అంత కష్టపడతారుగా అందులో సగం ఇక్కడ కష్టపడి కొత్తగా ఆలోచించే దిశగా ఏమైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను.